మనం ఎక్కడ ఉన్నా, ఎక్కడ వాళ్ళమైనా ప్రతి ఒక్కరికి ఒక అవసరం అనేది ఉంటుంది. అదే డబ్బు. అలాగే యూనివర్స్‌లో ప్రతి దానిని మనం పొందగలం. ఎందుకంటే మనం సృష్టికర్తం. అంటే మనకి కావలసిన దాన్ని మనం 100% సృష్టించుకోగలం. కానీ ఆ సృష్టించుకున్నది మన దగ్గరికి తెచ్చుకోవడం ఎలా అన్నదే చాలా ఇంపార్టెంట్. ఆ విషయాలని చాలా క్లియర్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. నా పేరు వెంకట్. విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. అలాగే అడ్వాన్స్డ్ హోపోనోపోనో ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకోవాలి, అడ్వాన్స్డ్ హోపోనోపోనోని అర్థం చేసుకోవాలనుకునే వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్‌కి కాంటాక్ట్ చేయండి. ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా పాత వాళ్ళు కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్‌లో హైప్ అనే ఆప్షన్ వచ్చింది. దాన్ని కూడా క్లిక్ చేసి మాక్సిమం పాయింట్స్ ఇవ్వండి. అలా ఇస్తే ఇలాంటి వీడియోలు కావాలనుకున్న చాలా మందికి రీచ్ అవుతుంది. థాంక్ యూ యూనివర్స్. ఇక్కడ ఒక పాయింట్ మనందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు కోరుకున్నది ఏదైనా సరే అది ఆల్రెడీ యూనివర్స్‌లో సృష్టించబడే ఉంటుంది. కారు కావాలా? ఆల్రెడీ యూనివర్స్‌లో ఉంటుంది. ఒక ఇల్లు కావాలా? ఆల్రెడీ యూనివర్స్‌లో ఉంటుంది. కానీ ఆ కోరుకున్నది మనకు కావాలి అని అనుకున్నది మన దగ్గరికి తెచ్చుకోవడం ఎలా అన్నదే చాలా ఇంపార్టెంట్. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పడానికి ట్రై చేస్తాను. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు సపోజ్ అమెజాన్‌లో కానీ, ఫ్లిప్‌కార్ట్‌లో కానీ మీకు నచ్చిన ఒక వస్తువు అనేది ఉంది. దానిని మనం ఆర్డర్ పెట్టేస్తే ఏదో మన దగ్గర డబ్బులున్నాయి కాబట్టి ఆర్డర్ పెట్టేస్తే సరిపోతుందా? సరిపోదు గదా! అక్కడ ఆర్డర్ పెడుతూ మన అడ్రస్ కరెక్ట్‌గా ఇస్తేనే అది మన దగ్గరికి డెలివరీ అవుతుంది. అది ఎంత వాస్తవమో యూనివర్స్‌లో ఆల్రెడీ ఉన్నది ఏదైనా సరే మనం పొందాలి అంటే ఆ కోరుకున్న దానికి ఒక భావోద్వేగం, ఒక ఫీలింగ్, ఒక ఎమోషన్, నిరంతర తపన అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఒక్క పాయింట్ మిస్ అయ్యి చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే అఫర్మేషన్ చెబుతున్నాం, మేనిఫెస్టేషన్ చేస్తున్నాం, కానీ అనుకున్నది అవ్వట్లేదు అనుకుంటారు. అఫర్మేషన్, మేనిఫెస్టేషన్ చెప్పేసుకుంటే, చేసేసుకుంటే సరిపోదు. దానికి ఎమోషన్, ఫీలింగ్స్ యాడ్ చేయాలి. చాలా ఇంపార్టెంట్. అసలు తప్పు ఎక్కడ జరుగుతుందంటేనండి, చాలామంది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్‌గా ఒక కారు కావాలి అని అనుకుంటారు. ఏ కారు కావాలి, ఏ కలర్ కావాలి అని ఒక ఐడియా ఉంటుంది. దానికోసం మేనిఫెస్టేషన్ చేస్తూ ఉంటారు. ఆల్రెడీ ఆ కార్ అనేది యూనివర్స్‌లో ఆల్రెడీ అంటే ఆల్రెడీ ఉంది. అటువంటి కారు యూనివర్స్‌లో ఉంది. కానీ అది మీ దగ్గరికి రావాలి అంటే కారు కావాలి అని కోరుకుంటేనే సరిపోతుందా? సరిపోదు. ఇమ్మీడియేట్‌గా ఆళ్ళేం చేస్తారంటే కారు కావాలి అని అనుకుంటూనే నాకు అంత అర్హత ఉందా? అన్ని డబ్బులు నా దగ్గర ఎక్కడికొస్తున్నాయి? ఆల్రెడీ వస్తున్న ఇన్‌కమ్ ఇంటి ఖర్చులకే సరిపోవట్లేదు. నిజంగా కారు కొనేంత స్తోమత ఉందా? అనే నెగెటివ్ భావన యాడ్ చేస్తారు. మరి ఇలా ఉంటే కార్ ఎలాగొస్తుంది? కారంటే ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఈ పాయింట్ ఎక్కడైనా సరే ఉపయోగించొచ్చు. అది ఇల్లంటారా? లేదంటే కొంతమంది ఏం చేస్తారంటే ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారు. అటెండ్ అవ్వాలి అని మంచి ఫీల్‌తో ఉంటారు అటెండ్ అవుతూ. ఇంటర్వ్యూ బాగా రాయాలి, ఇంటర్వ్యూ బాగా అటెండ్ చేయాలి అని ఎమోషన్ ఉంటుంది. కానీ మధ్యలో నేను చేయలేనేమో, వాళ్ళు అడిగే క్వెషన్ నేను చెప్పకపోతే అయ్యో! అనే నెగెటివ్ ఫీల్‌ని యాడ్ చేస్తారు. మరప్పుడు ఇంటర్వ్యూ పర్ఫెక్ట్‌గా చేసినట్టా? లేదంటే ఇంటర్వ్యూ కోసం మేనిఫెస్టేషన్ కరెక్ట్‌గా ఫాలో అయినట్టా? అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. చాలా సింపుల్. మనకి కావాల్సింది ఆల్రెడీ సృష్టించబడి ఉంది. అంటే ఇక్కడ కోరుకోవడం సమస్య కాదు. దానిని రిసీవ్ చేసుకోవడమే సమస్య. అంటే రిసీవ్ చేసుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా అనేదే సమస్య. ఈ ఒక్క పాయింట్ మీద ఫోకస్ పెట్టండి చాలు సరిపోతుంది. అందుకే నేనెప్పుడూ చెప్తూ ఉంటా. రియాలిటీ ఏమిటంటే ప్రతి ఒక్కరికి డబ్బు పొందే అర్హత ఉంది. డబ్బు ఎంత కావాలి అనే క్లారిటీతో మీరుంటే డబ్బును పొందగలను, సంపదని రిసీవ్ చేసుకోగలను అనే ఫీలింగ్‌ని మీరు యాడ్ చేయగలిగితే డబ్బును పొందే అర్హత ప్రతి ఒక్కరికి ఉంది. అందరూ అర్హులే. కాకపోతే ఆ రిసీవ్ చేసుకునే మోడ్‌లో మీరున్నారా లేదా? ఆ రిసీవ్ చేసుకునే అవకాశాన్ని, ఆ ఫీలింగ్‌ని, ఆ భావోద్వేగాన్ని మీరు యాడ్ చేస్తున్నారా లేదా? అన్నదే చాలా ఇంపార్టెంట్. మీకు ఎంత కావాలో అడగండి.
దానితో మీరు ఏమి చేస్తారో తెలుసుకోండి. ఏమి చెయ్యాలో అనే ఫీలింగ్‌ని, ఇంటెన్సిటీని యాడ్ చేయండి. అలా యాడ్ చేస్తేనే మీకు కావాల్సినంత డబ్బు మీ దగ్గరికి వస్తుంది. అంటే ముందు మీకు క్లారిటీ ఉండాలి. మీకు కావాల్సిన దానిపైన. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. నేను చాలా సార్లు చెప్పాను. ఈ ప్రపంచంలో, ఈ యూనివర్స్‌లో ప్రతి దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఒక ఇల్లుకి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. డబ్బుకు ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ప్రతి దానికి మీరు చేసే జాబ్‌కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ప్రతి దానికి ఆ ఫ్రీక్వెన్సీని యాడ్ చేయాలి. ఆ ఫ్రీక్వెన్సీని ఇంప్రూవ్ చేయాలి. ఎలా ఇంప్రూవ్ చేయాలి? ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలి? అనేది రెగ్యులర్‌గా ప్రాక్టీస్ ఉంటే ఆటోమేటిక్‌గా ఇంప్రూవ్ చేయగలరు. ఇలాంటి విషయాలనే క్లాస్‌లో రెగ్యులర్‌గా డిస్కస్ చేయడం జరుగుతుంటుంది. ఏదో ఒక వీడియో ద్వారానో, ఒకరోజు క్లాస్ ద్వారానో అన్నీ జరిగిపోతాయి అనుకుంటే మాత్రం 100% రాంగ్. ప్రతిరోజు ప్రాక్టీస్ అవసరం. ప్రతిరోజు ఈ పాయింట్స్ అర్థం చేసుకోవడం అవసరం. ప్రతిరోజు మన ఫ్రీక్వెన్సీని ఇంప్రూవ్ చేసుకోవడం చాలా చాలా అవసరం. కావాలంటే సరిపోదు. దానికి తగ్గట్టు మన ఎమోషన్స్‌ని యాడ్ చేస్తేనే పనవుతుంది అన్న విషయాన్ని అర్థం చేసుకొనే రెగ్యులర్‌గా క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా సరే ఎవరైనా అర్థం చేసుకోవాలి, క్లాసెస్ పూర్తిగా తెలుసుకోవాలి, ఎలా ఫ్రీక్వెన్సీని పెంచుకోవాలి, ఎలా ఇంటెన్సిటీని మనకు కావాల్సిన దాని మీద పెట్టాలనుకున్న వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ కాంటాక్ట్ చేయండి. నేను కండక్ట్ చేసే ఆన్‌లైన్ క్లాసెస్ అనేది మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి. మన ఇంటెన్సిటీని, మన ఫ్రీక్వెన్సీని, మన చిన్ననాటి అనుభవాలు అలాగే చాలా నెగెటివ్ బిలీఫ్స్ అన్నీ డిసైడ్ చేస్తూ ఉంటాయి. అంటే ఆల్రెడీ చిన్నప్పటి నుంచి సబ్‌కాన్షియస్ మైండ్‌లో రిజిస్టర్ అయిపోయిన చాలా అనుభవాలు, నెగెటివ్ ఫీలింగ్స్ అన్నీ కూడా ఇంటెన్సిటీని అంటే ఒక దాని వైపు ఫోకస్ పెడదాం అన్నా సరే అవి ఆపేస్తూ ఉంటాయి. అలాంటి వాటిని రీప్రోగ్రామింగ్ చేయాలి. సబ్‌కాన్షియస్ మైండ్‌ని మార్చాలి. అందుకే మీకేమి కావాలి? ఎలా కావాలి? ఏ రూపంలో కావాలి? ఎంత కావాలి? అనే దానిపైన ఒక క్లారిటీ ఉండాలి. ఎస్పెషల్లీ చిన్నప్పటి నుంచి సబ్‌కాన్షియస్ మైండ్‌లో రిజిస్టర్ అయిపోయిన చాలా నెగెటివ్ బిలీఫ్స్‌ని రిమూవ్ చేయాలి. రీప్లేస్ చేయాలి. అప్పుడే కోరుకున్న దానిని పొందడం చాలా ఈజీ అవుతుంది. చాలా మందికేంటంటే వాళ్ళకి కావాల్సిన దాని వైపు ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీకి తగ్గట్టుగా ఫర్ ఎగ్జాంపుల్‌గా చూస్తే ఒక వ్యక్తి ఒక కారొస్తుంది. ఆ వ్యక్తి కారు కొంటాడు. అంటే ఫ్రీక్వెన్సీ. కారుకు కొనే అంటే కారును పొందేంత ఫ్రీక్వెన్సీ ఉంటుంది. కారును పొందుతాడు. కానీ దాన్ని అనుభవించే అంత ఫ్రీక్వెన్సీ ఉందా? ఆ కారులో ఎంజాయ్‌మెంట్‌గా తిరిగే అంత ఫ్రీక్వెన్సీ ఉందా అంటే ఏం చేశారంటే కారొచ్చింది. ఇంట్లో పార్కింగ్ ప్లేస్‌లో పెట్టడం, దానికొక కవర్ పెట్టడం, దాన్ని ఒక కవర్‌తో కప్పేసి ప్రతిరోజు వీలైతే క్లీన్ చేసుకోవడం. ఇంతే జరుగుతూ ఉంటుంది తప్ప ఆ కారునేసుకొని రెగ్యులర్‌గా ఫ్యామిలీతో కానీ, తను గాని హ్యాపీగా తిరిగేంత ఫ్రీక్వెన్సీని పొందడు. దీనిని బట్టి చూస్తే రియల్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటంటే, మనకు వచ్చిన దానిని మనం ఎంజాయ్ చేయగలిగితేనే ఫ్రీక్వెన్సీ. అలాగే కొంతమంది డబ్బు లైఫ్‌లోకొస్తుంది ఫ్రీక్వెన్సీతో. దానిని చాలా జాగ్రత్తగా దాచుకుంటూ ఉంటారు. అంటే ఒక్క రూపాయి బయటికి ఖర్చు పెట్టాలంటే బాధపడిపోతూ ఉంటారు. మరి అనుభవించలేని డబ్బు దేనికి? ఇక్కడ ఒకటే చెప్తుంది లా ఆఫ్ అట్రాక్షన్ కానీ ఏదైనా సరే చెప్పేది ఒకటే మనీ మంత్ర అయినా సరే డబ్బుని పొందడం ఎంత ఇంపార్టెంటే దానిని మనస్ఫూర్తిగా ఆనందంగా ఖర్చు పెట్టడం కూడా అంత ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఇలా ఆనందంగా ఖర్చు పెడుతూ ఉంటామో అంటే మన అవసరాలకి మనం మన కోరికలను తీర్చుకోవడానికి ఎప్పుడైతే ఖర్చు పెడుతూ ఉంటామో మనస్ఫూర్తిగా అప్పుడు ఆటోమేటిక్‌గా వేల రెట్లు తిరిగి మన దగ్గరకు వస్తుంది అని. ఎందుకంటే ఫ్రీక్వెన్సీ పొందడంలో ఎలా ఉండాలో అలాగే దానిని అనుభూతి చెందడంలో, అనుభవించడంలో కూడా అంత ఫ్రీక్వెన్సీ ఉండాలి. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ ఫ్రీక్వెన్సీని గనక మీరు చిన్న కోరికకైనా సరే, పెద్ద కోరికకైనా సరే కరెక్ట్ అయిన ఫ్రీక్వెన్సీని యాడ్ చేయగలిగినప్పుడు ఎలాంటిదైనా సరే మీ దగ్గరికి రావాల్సిందే, వచ్చి తీరాల్సిందే. పాయింట్ అర్థం చేసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఏది పొందాలన్నా ఫ్రీక్వెన్సీ అనేది చాలా చాలా అవసరం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్.